తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో మండల శంఖవరం గ్రామంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులచే నూతనంగా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రత్తిపాడు శాసన సభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాదులు ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను మంత్రులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించారు. మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ నాయకుల చరిత్రను మర్చిపోకూడదని, నిరంతరం వారి సేవలను స్మరించుకుంటూ ఉండాలని తెలిపారు. కరోనా సంక్షోభం వలన దేశంలో రాష్ట్రాలన్నీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరిచిన ఘనత ముఖ్యమంత్రిదేనని తెలిపారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలలో వెనుకబడిన వారికి అండగా జగన్మోహన్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ ద్వారా వెనుకబడిన అగ్రవర్ణాల ప్రజలకు మేలు చేకూరనుందని తెలిపారు. శంఖవరం గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని పలువురు మంత్రులను, శాసనసభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఓదిరెడ్డి గోవింద్, మండల స్థాయి అధికారులు, నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారికి మెమోంటో బహుకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి మరి గాంధీ గారి విగ్రహంతో రూపొందించినటువంటి మెమోంటోని బహుకరించవలసిందిగా కోరుతున్నాం. రిజర్వేషన్లు పొందని కులాల్లో ఉంటారో, ఏ కేటగిరీలోని రిజర్వేషన్ ఫలాలు అందవో వారికి పేదలైతే చాలు ఇవాళ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం గతంలో పెట్టిన ఆ చట్టాన్ని అమలు చేస్తూ నిన్ననే జీవో ఇవ్వడం జరిగింది. దీనిలో ఈరోజు ఎప్పటి నుంచో రిజర్వేషన్ కోసం పోరాడుతున్న కాపులు కానీ, వైశ్యులు, రాజులు, బ్రాహ్మలు, క్షత్రియులు, రెడ్డి కమ్యూనిటీ కానీ, కమ్మ వంటి ఓసీ వర్గాల్లో కానీ ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా లబ్ధి పొందే కార్యక్రమం జరగబోతుందనేది చాలా గొప్పగా చెప్తున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో పేదలకు ఎట్లాగూ రిజర్వేషన్లు ఉన్నాయి. వారి ఫలాలకి, వారికి రావాల్సిన ఆ ప్రగతికి ఎలాంటి ఆటంకం లేకుండా పేదరికమై కొలమానంగా ఈ రిజర్వేషన్లు కల్పించడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రాంతం వస్తే కాపులు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన వ్యవహారాలన్నీ